చకచక వంటలు చేయడం ఎప్పుడు నేర్చుకున్నావు? నాకంటూ ఎవరూ లేనివాణ్ణి కదా. చిన్నప్పటి నుంచి అవసరం నాకు అన్నీ నేర్పించింది. ఒక్కో రోజు పప్పులో ఉప్పు ఎక్కువయ్యేది, మరొక రోజు కూరలో కారం కన్నీళ్లు తెప్పించేది. పడుతూ లేస్తుంటే నడకొచ్చినట్టు ఆకలితో కుస్తీ పట్టలేక ఏదో ఇలా చేయి కాల్చుకోవటం అలవాటైపోయింది. ప్లీజ్ ఇక చెప్పొద్దు, నేను భరించలేను. చందు, ఇన్నాళ్ళు వేరు, ఇక ముందు వేరు. నీకు నేనున్నాను. అమూల్య, ఆ మాటని నా మీద జాలితో అంటున్నావు కదా? ఉహుం. నా మనస్ఫూర్తిగా చెప్తున్నాను. నీకు నేను, నాకు నువ్వు, ఒకరికొకరం నువ్వు నేను. లోకమంతా ఏకమైన వేరు కాము నువ్వు నేను. ఆలయాన దైవం సాక్షిగా. నా ఫేవరెట్ కవి గారు, ఐ లవ్ యూ. అంటే నాలోని కవిని ప్రేమిస్తున్నావు గాని నన్ను కాదన్నమాట. నాకు నువ్వు కావాలి, నీలోని కవి కావాలి. నాకు సిగ్గు లేదనుకున్నా సరే ఓపెన్గా చెప్పేస్తున్నాను, ఐ వాంట్ యూ. అమూల్య, ఈ ప్రపంచంలో నా అంత అదృష్టవంతుడు లేడేమో అనిపిస్తోంది. నీ పరిచయంతోనే నా కలల విహారం మొదలైంది. నువ్వు నన్ను ఇష్టపడుతున్నావని తెలిసాకే నాలో ప్రణయరాగం నినదించింది. మన మధ్య చిగురించిన ఈ ప్రేమ అనురాగబంధంగా మారాలి. ఒకళ్ళ మీద ఒకళ్లకు చచ్చేంత ప్రేమ ఉన్నా మనిద్దరం త్వరలోనే పెళ్లి చేసుకోవాలి. ఏమంటావు? అయితే మన సంగతి మీ ఇంట్లో వాళ్లకు వెంటనే చెప్పేసి. ఇప్పుడు కాదు, నా ఎగ్జామ్స్ పూర్తి కాగానే చెప్తాను. బా, అప్పటి వరకు నీకు దూరంగా ఉండాలా? అబ్బో, మరి హీరో గారు ఇన్నాళ్ళు ఎలా ఉన్నారు? నా ఊహాసుందరి ఎదురుపడాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ తపస్సు చేస్తూ ఉన్నాను. కొంచెం ఓవర్ అయినట్టు లేదు? అయినా పర్వాలేదులే, ఆ దేవుడు నన్ను మెచ్చాడు, ఇలా నిన్ను నా ముందుకి తెచ్చాడు. నీకు నేను, నాకు నువ్వు, ఒకరికొకరం నువ్వు నేను. చరిత్రలోన నిలిచిపోయే ప్రేమికులమే నువ్వు నేను. నింగి నేల నీరు సాక్షిగా.
ఒకరికొకరం నువ్వు నేను. లోకమంతా ఏకమైన వేరు కాము నువ్వు నేను. ఆలయాన దైవం సాక్షిగా, గుండెలోని ప్రేమ సాక్షిగా. అమ్మో చాలా లేట్ అయింది, నేను వెళ్ళాలి చందు. అబ్బా అప్పుడే వెళ్ళాలా? ప్లీజ్ చందు, ఆడపిల్లని, నా ప్రాబ్లమ్స్ నాకుంటాయి, అర్థం చేసుకో. సరే. ఇదిగో అలా ఏడుపు మొహం పెట్టుకు. ఒకసారి కళ్ళు మూసుకో. ఏ? మూసుకో. ఇప్పుడు కళ్ళు తెరు. ఇందాక సగం చాక్లెట్ జాగ్రత్త, నెక్స్ట్ టైం కలిసినప్పుడు తప్పకుండా ఇవ్వాలి మరి. హే, నేనేదో మాట వరుస కంటే భద్రంగా దాచిపెట్టావే. చందు, నీకు సంబంధించింది ఏదైనా సరే అది నాకు చాలా ముఖ్యమైంది. ఇక మీద ఏదైనా సరే మనిద్దరం 50-50 పంచుకోవాలి. డాడ్, ఇప్పటిదాకా నేను అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుంది. బాలు షోల్డర్ మీద గన్ను పెట్టి ఆ శ్రీరామ్ని షూట్ చేస్తానని ఛాలెంజ్ చేశాను. చెప్పిన ప్రకారమే ఇప్పుడు బాలుకి కీ ఇచ్చి వదిలాను. ఈ ప్లాన్ కూడా ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందని కాన్ఫిడెన్స్ నాకుంది డాడ్. బేబీ, నువ్వు ఏమనుకున్నా ఖచ్చితంగా సాధిస్తావనే నమ్మకం నాకుంది. కాని ఒక్క మాట, ఆ ఆదిత్యగాన్ని మాత్రం మీ ఇంటి చుట్టుపక్కల కూడా రాకుండా కేర్ఫుల్గా చూసుకో. అప్పుడే ఆ ఇంట్లో నీ మాటకి తిరుగుండదు. యు విల్ బి ద క్వీన్. ఎస్ డాడ్, ఐల్ బీ ద క్వీన్. పడగొట్టడం, విడగొట్టడం, తరిమేయడం అంటే ఆ సబ్జెక్ట్లో నేను PhD చేశాను. ప్రియమైన ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. మన జీవన తరంగాలు సీరియల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు మాతో కలిసి నటించే అద్భుత అవకాశాన్ని ఈటీవీ కల్పిస్తుంది. మీరు చేయవలసిందల్లా మన జీవన తరంగాలు సీరియల్ టెలికాస్ట్ అవుతున్నప్పుడు టీవీ ముందు సెల్ఫీ లేదా ఫోటో తీసుకుని మీ పేరు, ఊరు పేరు రాసి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేయటం. సెలెక్ట్ అయిన ప్రేక్షకులకు ఈ అవకాశం వర్తిస్తుంది.